నమస్తే. ఫోన్ ట్యాపింగ్ ఈ కేసు కీలకమైన మలుపులు తిరుగుతున్నది. ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. ప్రభాకర్ రావు తప్పించుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా పారిపోయిన దగ్గర నుంచి అక్కడి నుంచి బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసిండు. చివరికి ఆస్తులు అటాచ్ చేస్తామన్న భయంతో సుప్రీంకోర్టు హెచ్చరికలతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొన్ని వెసులుబాట్లతో హైదరాబాద్కు వచ్చిండు. ఎంక్వైరీ ముందు హాజరవుతూ అక్కడున్న సిట్ అధికారులకే సినిమా చూపిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నాకేం తెలియదు, ఏం చేయలేదు. ఒకవేళ సామాన్యుడైతే 4 అంటిస్తే, వేలాడదీస్తే, కోదండం వేస్తే, ఏదైనా చేస్తే నిజాలు బయటకు వచ్చేవి. కానీ అట్లా చేయడానికి అవకాశం లేదు కదా. ఓ మాజీ ఆఫీసర్ కదా, ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన వ్యక్తి కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ కదా. సో మంచిగా కూర్చోబెట్టి అన్నీ ఇచ్చి కావలసిన సౌకర్యాలు కల్పించి ఆయన ఇంటరాగేట్ చేస్తుంటే వీళ్ళు ఇంతకు మించి నన్ను ఏం చేస్తారు అనుకుంటున్నాడో ఏమో. మొత్తానికి వాస్తవాలు బయటకు చెప్పట్లేదు. తెలియదు, మర్చిపోయా, నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు. చెప్పకపోగా ఈ గవర్నమెంట్ని ఇరికించే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నది వెరీ క్లియర్గా. మరి గవర్నమెంట్ ఏ రకంగా రియాక్ట్ అవుద్దో చూడాలి. గవర్నమెంట్ని కార్నర్ చేయడం ఒక ఎత్తు అయితే అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉండొచ్చు. ఆయన చెప్పిన పేర్లలో వాస్తవాలు కూడా ఉండొచ్చు. కానీ ఆయన చెప్పిన పేరు మాజీ డీజీపీ. ఆయన ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ 1 గంట క్రితం విచారణ జరుగుతున్న సమయంలో ఆయన చెప్పిన పేరేంటి అంటే, నేను మాజీ డీజీపీ ఉన్న ఆయన మాజీ డీజీపీ మా బాసు, ఆయన చెప్పిన ప్రకారం మేము ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్పిండట. మాజీ డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డి. మొన్నటిదాకా టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఈ రకంగా మహేందర్ రెడ్డి పేరు చెప్తే, ఎందుకంటే ఆయన బాస్ మహేందర్ రెడ్డి కాబట్టి మహేందర్ రెడ్డి పేరు చెప్తే నేను ఈజీగా తప్పించుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఆయనకి ప్రమోషన్ ఇచ్చి టీజీపీఎస్సీగా చైర్మన్గా కూడా పెట్టిండు కాబట్టి అటు రేవంత్ రెడ్డి కూడా కార్నర్ అవుతాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామన్న కోణంలో ప్రభాకర్ రావు మహేందర్ రెడ్డి పేరు చెప్పి ఉండొచ్చు. అండ్ ఇంకొక కోణం ఉంది ఏంటంటే, మరి డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఆనాడు కేసీఆర్ చెప్పినట్టే నడుచుకున్నాడు. మరి ఆయన పాత్ర ఉందా లేదా? జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ బట్టి చూస్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఇరికిచ్చిండు. ఇప్పుడు ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ప్రభాకర్ రావు ఎస్ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేస్తున్నాడు. ఈయనకు పైన కేసీఆర్ ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే, ఈ ప్రభాకర్ రావు ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా డీజీపీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈయనే బాస్, డీజీపీనే బాస్. కానీ కేసీఆర్ ఏం చేసేదంటే అన్ని విషయాల్లో డీజీపీకి కానీ ఇంకెవరు కానీ చెప్పకపోయేటాడు. ప్రభాకర్ రావు తన కులపాయనని తీసుకొచ్చి రిటైర్ అయిన ఆఫీసర్ని తీసుకొచ్చి సంవత్సరాల తరబడి దాదాపు 10-12 ఏళ్ళుగా ప్రభాకర్ రావుని ఈ ప్లేస్లో కంటిన్యూ చేస్తున్నాడు. అంటే కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో డీజీపీకి చెప్పి ప్రభాకర్ రావు చేత ఫోన్ ట్యాపింగ్ చేయించే పరిస్థితి లేదు. వెరీ సింపుల్. కేసీఆర్ డైరెక్ట్గా ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇవ్వడం, ప్రభాకర్ రావు కింద ఉన్న ప్రణీత్ రావు టీంతో ఫోన్లు ట్యాప్ చేయించడం, సమాచారం తీసుకోవడం, రాధాకిషన్ రావు వాడికి ఇవ్వడం, వాడు కింద ఉన్న టీంతో ఎగ్జిక్యూట్ చేయడం, ఇది ప్లాన్. సో ఇప్పుడు ప్రభాకర్ రావు చాలా తెలివిగా, అందరూ ఏమనుకున్నారు, ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్తాడేమో అని. కేసీఆర్ పేరు ఇంకా చెప్తలేడు ఆయన. కేసీఆర్ ఆయనకి బాస్ ప్రణీత్ రావు నా బాస్ ప్రభాకర్ రావు అని చెప్పిండు. రాధాకిషన్ రావు నా బాస్ ప్రభాకర్ రావు అని చెప్పిండు. ప్రభాకర్ రావు ఏమంటుండు, నా బాస్ డీజీపీ అంటుండు. సో ఇక్కడ డీజీపీ పేరు చెప్పడంతో డీజీపీ ఎవరు అన్నాడు? మహేందర్ రెడ్డి. ఇప్పుడు ఆ మహేందర్ రెడ్డిని కూడా సిట్ విచారించక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కేసీఆర్ బుల్డోజ్ చేసిండు, నాకు సంబంధం లేదని డీజీపీ చెప్పినా నడుస్తుందా అంటే అంత ఈజీగా నడవకపోవచ్చు. మళ్ళీ ఇక్కడ రివ్యూ కమిటీ ఉంటుంది. హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీ కూడా ఏం చెప్తున్నది, లెటర్ రాస్తే సిట్టు రివ్యూ కమిటీ ఇచ్చిన రిప్లై ఏంటి, మాకు మావోయిస్టుల ముసుగేసి కొంతమంది పేర్లు పెడితే మేము తప్పనిసరి పరిస్థితుల్లో మేము వాటికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ కోసం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? అంత బీజేపీ లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు, జర్నలిస్టులు. మరి ఆనాడు ఉన్న హోమ్ సెక్రటరీకి తెలియదా? ఇప్పుడు ఆయన ఈ గవర్నమెంట్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. రవి గుప్తా ఆర్ సంథింగ్ డీజీపీగా పనిచేసిన మొన్నటి దాకా. ఇప్పుడు అక్కడ రివ్యూ కమిటీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే ఇన్వాల్వ్ అయినది. డీజీపీ మహేందర్ రెడ్డి మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ఆయన మాజీ అయిపోయిన తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టిండు. సో ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభాకర్ రావు ఇరికిస్తున్నాడు. సో ఇన్వెస్టిగేషన్ మహా రంజుగా మారుతున్నది.
అల్టిమేట్గా ఎన్ని చెప్పినా ఏమున్నా 100కి 100%, 1000% కేసీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండు ఉన్నాడన్నది కనబడుతున్నది కళ్ళ ముందు. కానీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అమెరికాలోనే కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్ వీళ్ళంతా కలిసి ప్రభాకర్ రావుని కావలసినంత కూర్చోబెట్టి ప్రీ ప్లాన్డ్గా అక్కడి నుంచి పంపించినట్టు దీని ద్వారా అర్థమవుతున్నది. మరి ఈ లేసే ప్లాన్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా తీసుకొని ఎంత స్ట్రాటజీతో దీన్ని ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా పిలిచి విచారించాల్సిన పరిస్థితి తప్పదు, ఎందుకంటే ఆయన పేరు చెప్పినాడు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రభాకర్ రావు మీద చెప్పిండు, రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రభాకర్ రావు మీద చెప్పిండు. ఇప్పుడు నేను చెప్తున్నా డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నాడని ఈయన చెప్తున్నాడు, ఆయనే లిస్ట్ పంపి నేనే చేసిన అంటున్నాడు. మరి ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని పిలిస్తే ఆయన ఏం చెప్తాడు? మరి ఆయన కేసీఆర్ చెప్పిండు అంటాడా, అసలు నాకు సంబంధమే లేదు ఇందులో, వీళ్ళు నాకు అంశాన్ని నా దగ్గరికి తీసుకురాలేదంటాడా? చూడాలి. మరి అల్టిమేట్గా విషయం ఏంటంటే జెన్యూన్గా ఒకవేళ ఆఫీసర్లు ఎవరైనా ఉన్నా మనకెందుకు లేదు, మనకు సంబంధం లేదు, మన పరిధిలోది కాదు అనుకున్నా నీ పరిధిలోని అంశాన్ని నువ్వు చూసి చూడనట్టు వదిలేసినా అది నేరం కిందనే లెక్క. ఓవరాల్గా దీనికి టోటల్ బాధ్యుడు కేసీఆర్, ప్రభాకర్ రావు. మరి వీళ్ళని ఏ రకంగా వాస్తవాల్ని ముందు పెట్టి ఆధారాలు సేకరించి బోన్లో నిలబెడతారన్నది రాబోయే రోజుల్లో చూడాలి. సిట్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.